నమస్తే. ప్రస్తుతం మనం ధూల్పేటలో ఉన్నటువంటి లోధ్ భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అన్నీ కూడా ఒక 10 ఫీట్ల వరకు ఉన్న విగ్రహాల లోపల ఇక్కడైతే ఉన్నాయన్నమాట. అంటే చిన్న వినాయకుల నుంచి ఒక ఫీట్ నుంచి 10 ఫీట్ల వరకు కూడా వినాయకులు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర డిఫరెంట్ మోడల్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూద్దాం. ఎస్, అందరినీ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్న విగ్రహం ఏదై ఉందంటే ప్రస్తుతం ఈ విగ్రహం. ఎందుకంటే గణేశుడు అయ్యప్ప స్వామి సమేతంగా ఇక్కడ కొలువు తీరాడు అనమాట. మనకు చూడొచ్చు, పక్కన కనిపిస్తూ ఉన్నారు మనకి పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి. అట్లాగే అక్కడ కనిపిస్తున్నటువంటి వెనక మెట్లు కూడా చూడొచ్చు. ఈ 18 మెట్లు అంటారు కదా, సో మనకి ఇక్కడ చూడొచ్చు 18 మెట్లు. కేరళ శబరిలో ఎట్లయితే అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి ఆ మెట్లు ఎక్కుతారో అట్లాగే కనిపిస్తుంది. ఆ గర్భగుడి కూడా ఆ డిజైన్ తీసుకొచ్చారు చూడండి మనకి. సో అట్లా పులి మీద కూర్చున్న అయ్యప్ప స్వామి విగ్రహం తీసుకురావడం జరిగింది. గణేష సమేత మనకి అయ్యప్ప స్వామిగా ఈ విగ్రహాన్ని చెప్పుకోవచ్చు. గణేశుడు కూడా మనకి మహారాజు రూపంలో ఉన్నారు చూడండి. మనకి తలపాగా చుట్టుకొని మంచిగా, ఈ తలపాగా కూడా ఒరిజినలే మనకి అది కనిపిస్తుంది, అంటే క్లాత్తో చేసిందనమాట. సో ఆ తలపాగా చుట్టుకున్న మహారాజ్ గణేష్ని మనం చూడొచ్చు. అండ్ ఈసారి మనం అనుకున్నాం కదా, చాలా విగ్రహాల్లో చూసాం మనకి జస్ట్ అట్లా పెయింట్తో వదిలేయకుండా మనకి ఇట్లా క్లాత్ తీసుకొచ్చారు. క్లాత్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. అంటే మనం ఎన్ని రోజులు నవరాత్రులు చేసినా అంతకన్నా ఎక్కువ చేసినా కూడా ఈ క్లాత్కి ఏ ఇబ్బంది అయితే రాకుండా ఉంటుంది. సో మనకి చాలా సింపుల్ డిజైన్ ఉంది. వెనక ఒక మంచి సింహాసనం చూపించారు. సింహాసనం మీద కూర్చున్న గణేశుడు, పక్కన అయ్యప్ప స్వామి. అండ్ నెక్స్ట్ ఇంకా మరో విగ్రహం దగ్గరికి వద్దాం. గణేశుడు అంటేనే డిఫరెంట్ థీమ్స్ అని చెప్పుకున్నాం కదా. సో మనకి ఎట్లయినా సరే గణేశుడిని వాళ్ళు భక్తులకు రీచ్ కావాలంటారు. సో ఇక్కడ ఈ థీమ్ చూస్తుంటే మనకి వెనక ఒక అమ్మవారు కనిపిస్తుంది. అమ్మవారి చేతిలో మనకి గ్లోబ్ కనిపిస్తుంది చూడండి. మొత్తం ప్రపంచం అంతా, విశ్వం అంతా కనిపిస్తుంది చూడండి ఆ గ్లోబు. అయితే ఈసారి గణేశుడితో పాటు తీసుకొచ్చిన థీమ్ ఏంటంటే అమ్మవారికి సంబంధించిన ఇంకొక చేతుల్లో మనకి ఇక్కడ చూస్తే అప్పుడే పుట్టిన ఒక శిశువు కనిపిస్తుంది చూడండి. అంటే ఈ థీమ్ అంతా కూడా శిశువు దగ్గర నుంచి మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకి పాకే స్టేజ్ అనమాట. ఈ బాల్యం తర్వాత మనకి కౌమారం కనిపిస్తుంది అనమాట. కౌమారం తర్వాత యవ్వనం స్టేజ్, అంటే యూత్ స్టేజ్లో మనకి ఆ బాలుడు కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత వృద్ధాప్యం, ఆ తర్వాత మనకి అంతిమ దశ అంటారు కదా, లాస్ట్ స్టేజ్. సో ఈ థీమ్ని అయితే చాలా బాగా తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మన గణేశుడికి ఎప్పటిలాగే మనకి ఆ తలపాగా కూడా మంచి మహారాజు రూపంలో చుట్టారు. 4 చేతులతో ఉన్నాయన్నమాట. ఏ ఆయుధం లేకుండా ఇక్కడ చక్కగా సింహాసనం మీద కూర్చున్న గణేశుడు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో సింహం కూడా మనకు చూడొచ్చు ఎటువంటి ఉగ్ర రూపం లేకుండా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. సో గణేశుడు కూడా పింక్ టోన్ తీసుకురావడం జరిగింది. అంటే మనకి పింక్ కలర్ క్లాత్ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. చూడగానే అంటే వెనక థీమ్తో మనకి ఒకసారి ఆలోచింపజేసిన దీంతో మనకు ఒక కూల్గా అయితే తీసుకురావడం జరిగింది. తొండం మీద కూడా మనకు చూస్తే ఒక ఇక్కడ మనకి కుందన్ వర్క్ కాకుండా ఇక్కడ మనకి ఒక డిజైన్ లాంటి చమ్కీలు విత్ ముత్యాలతో అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది ఒక డిజైన్. అండ్ ఇక్కడ మనకి చూస్తే గణేశుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అట్లాగే 2 పులులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయండి. ఈ పులులు కొంచెం గర్జిస్తున్న పులులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ గణేశుని చూడ ఎంత కూల్గా ఉన్నారో. మనకి వైట్ కలర్ పంచె, అట్లాగే బ్లూ కలర్ మనకి వస్త్రంతో అయితే కనిపిస్తూ ఉన్నారు చూడండి గణేశుడు. ఇదొక థీమ్ అనమాట మనకి. అండ్ ఇక్కడే మనకి పక్కకు చూస్తే మనకి ఆ పూరి జగన్నాథుడికి సంబంధించిన రథయాత్ర థీమ్తో బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుని అయితే ఇక్కడ మనకి తీసుకురావడం జరిగిందనమాట. అంటే మనకి ఆ పూరికి సంబంధించిన గర్భాలయంలో ఉన్న దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ థీమ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే ఇక్కడ మనకి ఎన్ని రకాల థీములు అండి. మన గణేష్ని ఎట్లయితే కొలుచుకుంటామో, మనకి ఎన్ని నామాలతో గణేష్ని పిలుస్తామో, ఎన్ని రకాల పూజలతో మనం గణేష్ని కొలుస్తాము, అట్లాగే థీములు కూడా మనకి ఇట్లా ఆకర్షిస్తున్నాయి అనమాట. అండ్ చేతులు చూస్తే 4 చేతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆయుధాలు వస్తాయేమో తర్వాత చూడాలి. మనకు ఇక్కడ ఒక వెల్వెట్ క్లాత్, అట్లాగే పంచెతో కూడా మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. జస్ట్ సింహాసనం మీద కూర్చున్న గణేశుడు. వీళ్ళందరూ కూడా మనకి ముంబై లాల్బాగ్లో నుండి గణేశుడికి సంబంధించిన ఆ మోడల్లో అయితే కనిపిస్తూ ఉన్నారనమాట. అండ్ పక్కన మనకు చూడొచ్చు మనకి ఆల్మోస్ట్ ఇది కూడా ఒక మనకి ముంబై మహారాష్ట్ర థీమ్ గణేశుడిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ గణేశుడి కన్నా ముందు కూడా మన వెనక ఉన్న డిజైన్ ఒకసారి చూస్తే మనకి అక్కడ విఠల రుక్మయి మాత, అంటే విఠల దేవుడు రుక్మయి దేవుడు, సో ఇద్దరు ఉన్నారు చూడండి. పండరీపురంలో కొలువైన థీమ్ అనమాట. ఆ దేవుళ్ళని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. అండ్ గణేష్ దగ్గరికి వస్తే మనకి ఇక్కడ 4 చేతులతో గణేశుడు ఉన్నారు. చక్కగా సింహాసనం మీద కూర్చున్నారు. మనకి ఇక్కడ ఒక పిల్లో కూడా చాలా మంచి డిజైన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ మనకి 2 సింహాలు కూడా తీసుకొచ్చి కాలు పెట్టుకోవడానికి మనకు ఒక
చిన్న నిర్మాణం అయితే పెట్టడం జరిగింది. ఇదొక థీమ్ అనమాట. అండ్ నెక్స్ట్ పక్కకు వచ్చేసరికి మనకి వెల్వెట్ క్లాత్తో ఉన్నటువంటి పంచ, అట్లాగే మనకి ఇక్కడ ఈ వస్త్రాన్ని కూడా పిన్ చేసి పెట్టారు ఇక్కడ మనకి నీట్గా, ఏం కదలకుండా, అంటే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇక్కడ మనకి 4 చేతులతో ఉన్న గణేశుడు, సేమ్ థీమ్ అది ఇది, కాకపోతే అక్కడ విఠల రుక్మయ్య దేవుడు రావడం, ఇక్కడ మనకు ఒక సింహాసనం వెనక ఒక పోడియం టైప్ రావడం అయితే కనిపిస్తుంది. ఇట్లాగే ఇంకొక మరో థీమ్ చూద్దాం. మనకి ఇక్కడ చూడండి గణేశుడు సుదర్శన చక్రంతో మనకి గణేశుడు అయితే కొలువు తీరారనమాట. చక్కగా ఎల్లో కలర్ పంచే అండ్ దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ అయితే తీసుకురావడం జరిగింది. సో 2 విగ్రహాలు కూడా సేమే అనమాట. కాకపోతే ఇక్కడ మనకి సింహాసనం కనిపిస్తుంది చూడండి, ఈ నెమలి సింహాసనం కనిపిస్తుంది, మయూర సింహాసనం అంటాం కదా. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి సింహాసనం వెనక వైపు ఏమీ లేకుండా బహుశా తర్వాత తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి వెనక 2 కర్రలు లాంటివి పెట్టారు కదా. సో ఈ సింహాసనం లేకుండా కూడా తర్వాత మనకి ఇప్పుడు యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక అట్రాక్టివ్ గణేషే కనిపిస్తున్నారు చూడండి. ఎస్, మనకి పార్వతీ తనయ, పరమేశ్వర తనయ అని మనం ఎట్లాగైతే సహస్రనామాల్లో అని పిలుస్తామో, అట్లాగే మనకి గణేశుడు సాక్షాత్తు పరమేశ్వర రూపంలోనే కనిపిస్తున్నారు చూడండి. జటాజుటాలు ఉన్నాయి, అట్లాగే త్రినేత్రం కనిపిస్తూ ఉంది మనకి, మెడలో నాగుపాము కూడా కనిపిస్తూ ఉంది చూడండి మనకి, అట్లాగే పులి చర్మము, ఆ రుద్రాక్షలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ వెనక కూడా శేషనాగులు, పడగ విప్పి ఉన్న శేషనాగులు కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ మనకి. అట్లాగే పరమేశ్వరుని గుర్తు చేస్తూ కూడా మనకి ఆ శివయ్యని తీసుకొచ్చి పైన గంగాదేవి కూడా తీసుకురావడం జరిగింది. అండ్ మనకి కింద మనకి ఎట్లాగే ఒక నందిని అయితే అక్కడ తీసుకురావడం జరిగింది బ్లాక్ కలర్లో. ఇక్కడ శివలింగం కూడా ఉన్నారు మనకి, చక్కగా బ్లాక్ కలర్ వేసి శివలింగాన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఇక్కడ మెడలో కూడా మనకు ఒక శేషనాగు, ఒక చేతిలో చూస్తే మనకి శివలింగాకృతిలో ఉన్నటువంటి ఖతియార్ కనిపిస్తుంది, ఇంకో చేతిలో ఢమరుకం కనిపిస్తుంది. బహుశా ఇక్కడ మనకి బుక్ చేసుకున్న తర్వాత త్రిశూలం వస్తుంది అనమాట. సో ఇది ఒక డిజైన్ అనమాట. మనకి ఇంకొక డిజైన్ కూడా ఇక్కడ ఉంది చూడండి. వెనక మనకి మామూలుగా మన హిందూ గర్భగుడిలో కనిపిస్తుంది చూడండి ఒక డిజైన్, మనకి సింహం ఆకృతిలో ఉన్నటువంటి డిజైన్ మనకి. సో అది వెనక వైపు భాగంలో ఉన్నట్టు చూసి మనకి ఇక్కడ కూర్చున్న గణేషుని తీసుకురావడం అయితే జరిగింది. అండ్ చేతిలో సుదర్శన చక్రం కూడా మనకి పెట్టడం జరిగింది అనమాట. ఈసారి మెజారిటీ సుదర్శన చక్రాలు అయితే మనకి గణేషుల్లో కనిపిస్తున్నారు. ఇట్లాగే భారీ విగ్రహాలే కాదు, కొంచెం చిన్న సైజు విగ్రహాలు, అంటే ఎక్కువగా యూత్ స్కూల్ పిల్లలు కావచ్చు, కొంచెం స్కూల్ కాలేజ్ మధ్యలో ఉన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. అండ్ మనకి స్కూలు కాలేజ్ వాళ్ళే కాదు, మనకి అపార్ట్మెంట్లో కావచ్చు, అట్లాగే మనకి చిన్న ఆఫీస్లో పెట్టుకోవడానికి కూడా మనకి విగ్రహాలు ఇక్కడ డిఫరెంట్ థీమ్తో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఒక అమ్మవారు కనిపిస్తూ ఉన్నారు చూడండి. అమ్మవారు కూడా మనకి చక్కగా పసుపు రంగు అండ్ కుంకుమ రంగు 2 కూడా కలిపెట్టారు. మొత్తం అంతా మనకి బ్రౌనిష్ కలర్, ఒక రాగి కలర్లో వచ్చిన అక్కడ అమ్మవారి బొట్టు మాత్రం చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. శక్తిపీఠానికి సంబంధించిన అమ్మవారు అయి ఉంటారు. అట్లాగే మనకి ఇక్కడ ఇంకొక మరో చిన్న గణేశుడు, బహుశా ఇది 4 నుంచి 5 ఫీట్ల మధ్యలో ఉంటుంది మనకి. అండ్ ఇట్లాగే మనకి నంది మీద కూర్చున్న గణేశుడు కావచ్చు, లేకపోతే ఇంకో మనకి సింహాసనం మీద కూర్చున్న గణేశుడు కావచ్చు, మనకి ఇట్లా డిఫరెంట్. అట్లాగే రాముడు, అయోధ్య రాముడికి సంబంధించిన గణనాథుడు లాస్ట్ ఇయర్ చాలా వైరల్ అయింది గణేశుడు, ఎందుకంటే అప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణం జరిగింది కాబట్టి అదే థీమ్తో సేమ్ మొత్తం అంతా కూడా ప్రతి జ్యువెలరీ కావచ్చు, రామనామం కావచ్చు, కిరీటం కావచ్చు, వెనక పోడియం కావచ్చు, సో ప్రతిదీ కూడా మనకు అట్లా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మనకి విల్లు వస్తుందన్నమాట. అట్లాగే వెనక ఉన్న మనకి ద్వారం కూడా చూస్తే మనకు పక్కన హనుమంతుడు, ఇంకో పక్కన గరుత్మంతుడు కూడా సేమ్ ఇట్లా డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. కింద కమలం ఆకారం కూడా తీసుకురావడం అయితే జరిగింది. ఇట్లా ఇక్కడ ఇంకొక థీమ్ కూడా చూడవచ్చు. మనకి పక్కన గణేష్ని చూస్తున్నాం కదా మనం, మహారాజు రూపంలో ఉన్నటువంటి గణనాథుడు అనమాట. వెనక మనకి ఒక ఆకారం అయితే కనిపిస్తూ ఉంది, దేవుడి ఆకారము. అట్లాగే ఇట్లా డిఫరెంట్ అయితే ప్రతిదీ కూడా ఒక థీమ్కి ఇంకో థీమ్కి ఏ మాత్రం సంబంధం లేకుండా చిన్న విగ్రహాలు, పెద్ద విగ్రహాలు అందరూ కూడా. కొంచెం వర్షం పడ్డం మూలంగా బుకింగ్స్ ఇప్పుడైతే ప్రజెంట్ ఈరోజైతే లేవు మేము షూట్ చేసే సమయానికైతే. కానీ మనకి రోజు మాత్రం ఇక్కడికి వచ్చి చూస్తే మనకి కనీసం విగ్రహాలని చూడాలంటే ఒక విగ్రహం నుంచి ఇంకో విగ్రహానికి మనకి కాస్త టైం అయితే తీసుకుంటుంది. అంత జనాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకి మరో విగ్రహాలను చూడొచ్చు. మనకి చెమ్కీలు ఎక్కువ వాడకుండా మనకి చక్కగా నీట్గా తీసుకొచ్చారు. ఇక్కడ చూడొచ్చు మనకి ఈ గణేశుడికి సంబంధించిన బొట్టు మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది చూడండి. రామనామమే అయినప్పటికీ కూడా కొంచెం ఆ డిఫరెన్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు కూర్మం కనిపిస్తుంది, తాబేలు. అట్లాగే మనకి మయూర సింహాసనం, నెమలి సింహాసనం అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే మనకి ఇక్కడ సూర్యవంశ ప్రభు అనుకోవచ్చు మనకి ఈ వినాయకుడిని, ఎందుకంటే వెనక సూర్య భగవానుడికి సంబంధించిన సూర్యుడు ఎట్లా అయితే ఉదయిస్తున్నప్పుడు ఎట్లా ఉంటారో
అట్లా అయితే కనిపిస్తూ ఉన్నారనమాట. అండ్ మనకి ఇక్కడ మూషికం కూడా ఇక్కడ చాలా డిఫరెంట్గా అయితే ఉందన్నమాట. సో ఇది ఇక్కడ మనకు కనిపిస్తున్న వినాయకులు. అండ్ ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇక్కడ చాలా వినాయకులు అనమాట. ఇక్కడ మనకి శివుడి రూపంలో ఇంకొక వినాయకుని కూడా తీసుకురావడం జరిగింది. చూడండి, సాక్షాత్తు మనకి ఆ శివుడే ఇక్కడ మనకి నంది మీద వచ్చాడా అన్నట్టు ఉందన్నమాట. ఈ గణేష్ని చూస్తే మనకి చక్కగా చూడొచ్చు. నంది వాహనం ఇక్కడ 2 కొమ్ములతో చక్కగా నంది మీద కూర్చున్న మనకి గణేశుడే, కాకపోతే శివుడి రూపంలో ఉన్నారనమాట. మనకు చూడొచ్చు రుద్రాక్షలు ఉన్నాయి, అట్లాగే మనకి పులి చర్మం ఉందన్నమాట. ఓ చేతిలో మనకి అక్కడ చూడొచ్చు డమరుకం కూడా కనిపిస్తూ ఉంది మనకి. అండ్ శివుడు మనకి చెప్తూ ఉంటారు కదా, బయలుదేరేటప్పుడు మనకి ఇక్కడ కట్టి భాగంలో మనకు ఒక పెట్టుకుంటూ ఉంటారు, అదొక ఏమంటారు, ఒక బోర టైప్ ఉంటుందన్నమాట. సో ఆ నిర్మాణం కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ ఇలాగే ఇంకొక శివుడి రూపం కూడా మనకి ఇందాక చూసాం కదా, ఇప్పుడు మనకి రాముడి రూపంలో కనిపిస్తుంది. చూడండి, రాముడి చుట్టూ కూడా మనకి వానర సేన ఉంది. ఈ వానరుడు అందరి చేతుల్లో కూడా మనకి ఇక్కడ మనకి శ్రీరామ్ అంటే మనకి రామసేతు నిర్మాణంలో భాగంగా రాళ్ళు వేయడం జరిగింది కదా సముద్రంలో. సో అక్కడ మనకి ఆ నిర్మాణం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు చూస్తే లక్ష్మణస్వామి కనిపిస్తున్నారు. లక్ష్మణస్వామి పక్కన మనకు ఒక వానర సేనకి సంబంధించిన ఇంకొక కీలకమైన రోల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి హనుమంతుడు కనిపిస్తూ ఉన్నారు. చూడండి అనమాట, రాముడు ఉంటే హనుమంతుడు పక్కా ఉంటారు కదా, సో అట్లా. సో ఇక్కడ మనకి వెనక ఏంటంటే మొత్తం అన్ని కూడా గదలు తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మనకి ఇంకొక డిఫరెంట్ థింగ్ అనమాట. సో ఈ లోధ్ భవన్లో మనకి ఇట్లా మెజారిటీ ఆఫ్ వినాయకుళ్ళు చిన్న వినాయకుళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మనకి అలంపూర్ అమ్మవారు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. చూడండి మనకి. సో ఇట్లా మనకి ఇక్కడ కొంచెం చమ్కీలు వచ్చి ఈ గణేశుడు కాస్త హైలైట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకా కూడా కొత్త డిజైన్లు వస్తూనే ఉన్నాయి. గత వారంతో కంపేర్ చేసుకుంటే ఇప్పటికి మాకు ఇక్కడికి చాలా వినాయకులు అయితే కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ లోధ్ భవన్లో చూస్తే మనకి చాలా డిఫరెంట్ వినాయకులు, అది కూడా చిన్న వినాయకులు. మామూలుగా మనకి 4-5 డిజైన్లు దొరకడమే ఎక్కువ అనుకుంటాం కదా, కానీ ఇక్కడ అట్లా కాదు, 10కి మించిన వెరైటీలు కనిపిస్తున్నాయి. సో అట్లాగే ఇంకా చిన్న వినాయకుడు కూడా మనకి మయూర వాహనం మీద కూర్చున్నటువంటి బుజ్జి గణేష్ అనమాట. మనకు చూడొచ్చు బుజ్జి బాలగణపతి కనిపిస్తున్నారు. చేతిలో మోదకం ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మనకి ఆవుతో ఆడుకుంటూ కూడా నెమలి సింహాసనం మీద కూర్చున్నారనమాట. సో ఇట్లాగే మనకి ఇక్కడ రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి లోధ్ భవన్కి వచ్చి ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వెరైటీస్ అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే కనుక ఖచ్చితంగా వినాయక విగ్రహం బుక్ చేయకుండా మాత్రం వెళ్ళరు అనమాట. ఎందుకంటే అన్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ వెరైటీస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ థీమ్స్ కావచ్చు, అన్ని రకాలుగా. ఇప్పుడు హనుమంతుడి గుళ్ళో ఉంటారు, హనుమంతుడి గుళ్ళో గణేష్ విగ్రహం పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి రాముడికి సంబంధించిన థీమ్ కావచ్చు, లేకపోతే వానరసేనకి సంబంధించిన థీమ్ ఉంది. అట్లాగే పరమేశ్వరుడి గుడికి సంబంధించి కావచ్చు, అక్కడ ఇంకో రకమైన థీమ్ ఉందన్నమాట. సో ఇట్లా 1-2 అని కాదు, 10కి మించిన వెరైటీలతో అయితే ఇక్కడ చాలా గణేష్లు కనిపిస్తున్నారు. అండ్ ఫైనల్గా మనకి ఇంట్లో కూడా ఒకవేళ మనం గణేష్ని పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ కోసం ఈ గణేష్ని కూడా మనకి తీసుకొచ్చారనమాట. చూడండి ఎంత బాగుందో, పరమేశ్వరుడి రూపంతో గణేష్లు అనమాట. సో కాబట్టి ఇక్కడ కూడా ఇట్లా కొత్త అనమాట. ఒక వారం రోజుల్లోనే మనకి ఇంత కొత్త స్టాక్ ఇక్కడ తీసుకొచ్చేసారు వీళ్ళు. సో వెనక త్రిశూలం ఇట్లా చాలా బాగుంది ఈ గణేష్, నాకే పర్చేస్ చేయాలనిపిస్తుంది. సో కాబట్టి ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వచ్చి లోధ్ భవన్కి వచ్చి ఇక్కడ పర్చేస్ చేయాలి. థ్యాంక్ యూ.